కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి అనే పాట సారు చాలా సార్లు విన్నట్టున్నాడులా. అందుకే అన్నిటినీ పక్కన పెట్టి ముందుగా అలా ఆటల మీద మనసు పెట్టిండు. రాష్ట్రంలో ఉన్న పిల్లగాళ్ళందరూ మంచిగా ఆడుకోవాలంటే ఏం చేయాలి, వాళ్ళకేం కావాలి అని లెస్స ఆలోచన చేస్తుండు. గా పని మీదనే బయట దేశాలకు సుతం పోతున్నాడు. గా వివరాలేద్దో చూద్దాం పారి. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట అని ఒక సినిమాలో పాట ఉన్నట్టు రేవంత్ సార్ సుతం నిత్య ఏదో ఒక సాహసం చేస్తూనే ఉన్నాడు. అందుకే ఇప్పుడు సుత ఒక సాహసం చేయనికే తయారైతున్నాడు. ఇక అసలు ముచ్చటకొస్తే సారు అర్జెంటుగా రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు ఏం చేయాలనా అనే పెద్ద పని ముంగటేసుకున్నాడు. ఏడాది కింద ఓట్లప్పుడు జనాలకు ఇచ్చిన 420 హామీలు ఏడాది తిరగక ముందే నెరవేర్చిండు. 6-12 గ్యారెంటీలు అమలు చేసి చేతులు దులుపుకున్నాడు. రైతులు, మహిళలు, ముసలోళ్ళు, చదువుకునే పిల్లలు, కొలువుల కోసం పరీక్షలు రాసేటోళ్ళు, అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు ఇట్లా అందరూ నిమ్మలంగా ఉన్నారు. వాళ్లకు చేయాల్సినవి అన్ని ఎప్పుడో చేసేసిండు రేవంత్ సారు. ఇవన్నీ చేయంగా ఇంకేం పని ఉన్నదా అని పేపర్ పెన్ తీసుకొని ఆలోచన చేస్తుంటే ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆలోచన వచ్చిందట. అందుకే హైదరాబాద్ లా అర్జెంటుగా స్పోర్ట్స్ యూనివర్సిటీ కట్టనికే ఫిక్స్ అయిపోయిండు. అసలు స్పోర్ట్స్ యూనివర్సిటీ కట్టాలంటే ఏమేమి కావాలి, స్పోర్ట్స్ యూనివర్సిటీలా ఏమేమి ఉంటాయి, వీటికి డిజైన్ ఎట్లుంటది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంతమంది పడతారు, పని చేసేందుకు ఎంతమంది కావాలి, మేస్త్రీలు ఎంతమంది పడతారు అని అధ్యయనం చేసేందుకు ఆస్ట్రేలియాకు పోతున్నాడు. ఈ నెల 13 తారీఖు నాడు గదేనుల్లా సంక్రాంతి పండుగ ముంగట్నే సారు కొంతమందిని తీసుకొని ఆస్ట్రేలియా పోయి క్వీన్ రాణి యూనివర్సిటీలా పర్యటిస్తాడట. 4-5 రోజులు ఆడనే ఉండి ఇక్కడ అసొంటి యూనివర్సిటీ కట్టనీకే ఏమేం కావాలో రాసుకుంటాడట. ఇప్పటికే మంత్రులందరూ సియోల్ పోయి ఆడ నదుల డిజైన్ చూసొచ్చి మూసీ బ్యూటిఫికేషన్ చేపించిర్రు. రేవంత్ సార్ హయాంలా సుందరీకరణ చేసిన మూసీ నది మీదకెళ్ళి పోతుంటే ఏదో బయటి దేశంలో తిరుగుతున్నట్టే ఉన్నది. ఇక రేపు స్పోర్ట్స్ యూనివర్సిటీ సుతం కట్టినాక ఒలింపిక్స్లా, కామన్వెల్త్ గేమ్స్లా, ఆసియా ఆటల పోటీలు ఇట్లా ఏ ఆటల పోటీలైనా మనోళ్లే పథకాల మీద పథకాలు తెస్తారు కావచ్చు అని అనుకుంటున్నారు జనాలు. అందుకేనేమో సారు సంక్రాంతి పండుగ సుత జరుపుకోకుండా పండుగ నాడే ఆస్ట్రేలియాకు పయనమైతున్నాడు.